ఈరోజు అన్న సురేష్ అన్న నేను సురేష్ అన్న ఎంపీ గాను నేను ఎమ్మెల్యేగా మా ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేయమని మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల్ని మమ్మల్ని పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అందరి వేమూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ప్రచారం ప్రారంభిస్తా ఉన్నాం. వేమూరు నియోజకవర్గం చెన్నూరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభిస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ జగనన్న సైనికులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి వేమూరు నియోజకవర్గానికి కావాల్సింది రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండడం, ప్రజలకి సమస్యలు అనేవి చెప్పుకోవడానికి కూడా అందుబాటులో లేనటువంటి గతంలో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఇప్పుడు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఈ నియోజకవర్గానికి 3 సార్లు పోటీ చేసి 4వసారి ఓటు అడగడానికి వచ్చిన నక్కా ఆనందబాబు గారికి ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండడు. ఈ నియోజకవర్గంలో ఓటు వేయించుకుంటాడు, పోయి గుంటూరులో ఆయన ఉంటారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకి, పేద ప్రజలకి ఏది కావాలో దాన్ని మేము అందిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, నేను కూచిపూడి గ్రామం వేమూరు నియోజకవర్గంలోనే ఉంటున్నాను. నేను త్రాగే నీరు వేమూరు నియోజకవర్గ నీరు, నేను పీల్చే గాలి వేమూరు నియోజకవర్గ గాలిని పీలుస్తున్నాను. ఓటు అడిగే హక్కు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళకే ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే గెలిచేసి ఎక్కడికో వెళ్ళిపోవడం, లేకపోతే ఓడిపోతే అసలు కనపడకుండా ఉండేటువంటి పరిస్థితి కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రాజకీయ నాయకుల్ని మీరందరూ కూడా గెలిపించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ఒక చిన్న మేము ప్రచారం ప్రారంభిద్దామని అనుకుంటే ఎంతమంది వాళ్ళంతటా వాళ్ళు బైకులు వేసుకుని ఒక ర్యాలీగా ఉత్సవంగా ఈ రోజున ఇక్కడి దాకా వస్తున్నారంటే ఇక ముందు రోజుల్లో ప్రచారం ఎట్లా ఉంటుందో మీకే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యాను గుర్తు మీదకి ఓటు అడగడానికి ప్రతి ఇంటికి అడిగేటువంటి దమ్ము ధైర్యం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని చెప్పేసి చెప్తున్నా. గ్రామాన కూడా మనమందరం కూడా ప్రచారం చేసేటువంటి ధైర్యాన్ని మనకిచ్చారు. ఎందుకంటే ప్రతి ఇంటికి మేలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నారు, మీ ఇంటికి ఏదైనా మేలైతేనే నాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరినీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏ గ్రామానికి ఆ గ్రామం మనం గ్రామాన ఫ్యాను గుర్తుని ప్రతి ఒక్కరికి ఫ్యాను గుర్తు వాళ్ళకు గుర్తుండేటట్టుగా చేయాలని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే ఎన్నికలు మనం చేస్తుంది దుష్ట చతుష్టయంతో మనం పోటీ పడుతున్నాం.